ఎన్నికల వేళ కుమారి ఆంటీ జగన్మోహన్ రెడ్డికి అలాగే కొడాలి నానికి భారీ జలక్కిచ్చింది. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి అయినటువంటి వెనిగళ్ల రాము తరపున ఆవిడ ఎన్నికల ప్రచారంలో పాల్గొని 15 సంవత్సరాల నుంచి అసలు ఈ గుడివాడ నియోజకవర్గం ఇలాగే ఉంది, అభివృద్ధి చెందలేదు, సో వెనిగళ్ల రాముకు ఓటేయండి, ఆయన గెలిస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందిద్ది అంటూ కూడా ఆవిడ వెనిగళ్ల రాము తరపున ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు కుమారి ఆంటీని బీభత్సంగా ట్రోల్ చేస్తూ ఉంది. ట్రోల్ చేయడంతో ఈ అంశం కాస్త సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, కుమారి ఆంటీని వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉంది. నిన్న ఆవిడ కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేస్తూ గుడివాడలో వెనిగళ్ల రాముకి ఓటు వేయాలి అంటూ కూడా ఆవిడ ఓటర్లను కోరినటువంటి నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా మాత్రం ఆవిడని టార్గెట్ చేసింది. ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ? ఒకప్పుడు ఇదే వైసీపీ ఇదే కుమారి ఆంటీని మా స్టార్ క్యాంపెయినర్ అని ప్రకటించుకున్నారు. అంటే వాళ్ళ పద్ధతి అంతా ఎట్లా ఉంటుంది అంటే, కలిసి వచ్చే కాలంలో ఏదైనా కలిసి వస్తుంది అంటే మాదే అది అనే పద్ధతిలోనే వైసీపీ ఉంది తప్పితే వేరే విధానంగా లేదు. అప్పట్లో కుమారి ఆంటీ వివాదం జరిగినప్పుడు ఆ షాప్ వివాదం దుర్గం చెరువు దగ్గర ఒక రకంగా అక్కడ ట్రాఫిక్ జాము ఎక్కువయ్యి ఆవిడ షాప్ని అక్కడ తీసేయమని చెప్పి చెప్పడం జరిగింది. దానికి ఈ సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో వండి వార్చింది ఏంటి అంటే, వండి వార్చడమే కాదు వడ్డిచ్చారు కూడా. ఏంటి అంటే, ఆవిడ ఒకప్పుడు ఎప్పుడో మేము ఇల్లు ఇచ్చామని చెప్పింది, మా స్టార్ క్యాంపెయినర్లు అంటే ఇలా ఉంటారు, టీడీపీ వాళ్ళలాగా ఖరీదైన వాళ్ళు ఉంటారు క్యాంపెయినర్లు, మాకు ఇలాంటి అతి సామాన్యులే మా క్యాంపెయినర్లు అని చెప్పి ఆవిడ గురించి ఆవిడని బాగా నెత్తిన పెట్టుకున్నారు. అయితే ఆవిడ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆవిడ బాగా తుస్సుమనిపించింది. కాదు బాబు, నాకు ఇల్లు ఇచ్చింది, ఆంధ్రాలో ఇల్లుంది, నాకు గవర్నమెంట్ ఇచ్చింది అని చెప్పాను, కానీ ఏ గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను ఆయన, అది టిడ్కో ఇల్లు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇచ్చింది. పైగా నేను ఎప్పుడు ఓటు ఆయనకే, తెలుగుదేశం నాకు ఓటు వచ్చిన దగ్గర నుంచి నేను తెలుగుదేశానికి ఓటు వేసానని కూడా ఆవిడ ప్రకటించింది. మరి ఇవన్నీ చూసిన తర్వాత ఈ వైసీపీ సోషల్ మీడియా తుస్సుమన్నది, అయిపోయింది. సరే, అది అంతటితోటి అయిపోయి ఉంటే బాగుండేదండి. వైసీపీ మీద కాలం కూడా పగబట్టింది. ఈ పగబట్టిన దానిలో భాగంగా ఈ కుమారి ఆంటీ హైదరాబాద్లో దుర్గం చెరువు దగ్గర వంటలు వండుకొని ఆ బిజినెస్ చేసుకోవచ్చు కదా. ఆవిడకి ఇప్పుడు గుడివాడతోటి ఏంటి పని? ఆవిడ గుడివాడ వెళ్ళటం ఏంటో, వెనిగళ్ల రాముకి ప్రచారంలో పాల్గొనటం ఏంటో అది చూసి వైసీపీ సోషల్ మీడియాకి కడుపు మండి, అసలు ఏమంటారు, కళ్ళల్లో నుంచి చెవుల్లోంచి పొగలు వచ్చిన మాదిరిగా ఆవేశం కట్టలు తెంచుకుని పోయి ఇక ఆవిడ మీద ప్రచారం మొదలెట్టారు సోషల్ మీడియాలో. అసలు ఏమన్నా అసలు అర్థం ఉందా? అంటే ఇంకెవ్వరూ తెలుగుదేశానికి పనిచేయకూడదు, మొత్తం మీకే పనిచేయాలి. మొన్నటికి మొన్న శ్యామల ఒకప్పుడు ఎప్పుడో పవన్ కళ్యాణ్ని పొగిడిన వీడియోలో తవ్వకాల్లో దొరికితే బయటపడ్డాయి. ఇప్పుడు ఆ వీడియోలు వస్తుంటే ఆ వీడియోకి ఇప్పుడు మాట్లాడిన వీడియోకి సంబంధమే లేదు అసలు. అంటే ఎట్లా చేసేసారంటే వీళ్ళు, ఈ మనిషికి కాస్త పాపులారిటీ ఉంది అంటే ఆ మనిషి అంతకుముందు ఏం మాట్లాడింది అన్నది వదిలేసేసి ఇప్పుడు ఏం మాట్లాడాలో చిలక పలుకుల్లాగా నేర్పించి పంపించుకున్నారు, స్క్రిప్ట్ ఇచ్చి. ఐ డ్రీమ్స్ ఉంది కదా వాళ్ళకి. పైగా సాక్షి ఉప్పు కారం తిన్న మనిషి ఒక ఆమె ఉంది అక్కడ యాంకర్గా. ఆవిడని ఈవిడ అక్క 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 అని చెప్పేస్తుంది. ఆవిడ కూడా ఇంకేముంది, మనకు మంచి మాస్ మసాలా దొరికింది అని చెప్పి ఆవిడ కూడా సంతోషపడతా, అబ్బా భలే ఇంటర్వ్యూ చేసావని, జగన్ దగ్గర నుంచి ఆశీస్సులు వస్తాయని ఉవ్విళ్ళు ఊరిపోయి ఆవిడ కూడా ఆ ఇంటర్వ్యూ చాలా బాగా చేశాననిపించి బాగా చేసింది.
అది కాస్త బయటకు వచ్చేసరికి మరి ఎవరు ఖాళీగా లేరు కదండి, ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయి ఉన్నారు కదా. ఆ పనిలో ఉన్నోళ్ళు ఆ పాత వీడియోలు తవ్వి తీశారు. తవ్వి తీస్తే దాంట్లో ఆమె మాట్లాడింది అసలు పవన్ కళ్యాణ్ ట్రెండ్ ఫాలో అవ్వడు, ట్రెండ్ సెట్ చేస్తాడు, ఇలాంటి భారీ భారీ డైలాగులు అని చెప్పిందండి. ఆశ్చర్యం వేసింది నాకు అసలు. ఓర్ నేను ఇట్లా కూడా ఉంటారా మనుషులు అని. అంటే ఎంత మనం అమ్ముడు పోతాము అంటే కూడా మరి ఈ మాదిరిగా అమ్ముడు పోవడం మట్టుకు మామూలుగా లేదు. సరే కానివ్వండి, ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళు చేసుకున్నారు. మరి అసలు కుమార్ ఆంటీని మీరు టార్గెట్ చేయటం వెనకమాల మీ ఉద్దేశం అంటే ఆమె పేదదనా లేకపోతే ఆమె ఏం చేస్తుందిలే అనా? కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి తెగింపు వచ్చిన తర్వాత ఒక మనిషికి ఎవరిని లెక్క చేయరు. ఒక్కొక్క సందర్భంలో దేవుడు కూడా లెక్క చేయరు. మనుషులకు ఆ తెగింపు వచ్చేస్తుంది. అక్కడ దాకా మీరు తీసుకొస్తారు. వాళ్ళు అలా అవడానికి కారణం మీలాంటి వాళ్ళే, మీ వల్లే చేస్తారు. ఇప్పుడు అసలు ఆమెని అంత టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటే చూసేవాళ్ళు కూడా ఏమనుకుంటారు, ఒకప్పుడు వీళ్ళే కదా మా స్టార్ క్యాంపెయినర్ అని చెప్పుకున్నారు, మళ్ళీ వీళ్ళే కదా అబద్ధాలు మాట్లాడారు, అబద్ధాలు చెప్పారు, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే ఏంటి పరిస్థితి అని ప్రజలు కూడా మాట్లాడుకుంటారు కదా. ఎవరు చూస్తా ఊరుకుంటారు చెప్పండి? ప్రతి వాళ్ళకి ప్రతి ఓటర్కి ఒక మెథడ్ అనేది ఉంటుంది కదా, అది కొంచెం ఒకసారి పనిచేస్తుంది కదా. అలాగే వీళ్ళకి నచ్చని వాళ్ళని టార్గెట్ చేయటంలో వైసీపీ పార్టీ చాలా చాలా ముందుంటుంది. ఆ ఉండే దాంట్లో చాలా ఘోరమైన నీచమైన పద్ధతుల్ని ఎన్నుకుంటుంది. ఇప్పుడు కిరా కార్పి అని ఒక అతను ఉన్నాడు. అతను జబర్దస్త్ ఆర్టిస్ట్. అతను నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని చెప్పి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు, హోటల్స్ పెట్టుకున్నాడు, అలాగే కొంతమందికి ఫ్రాంచైజీ ఇచ్చాడు. అట్లాగే వైజాగ్లో ఇచ్చాడు, తిరుపతిలో ఇచ్చాడు, హైదరాబాద్లో ఇచ్చాడు. అలా ఇచ్చిన ఒక ఫ్రాంచైజీ మేనేజర్లకి ఈ ఫ్రాంచైజీల మేనేజర్లకి ఫోన్ చేసి, మేనేజర్ నెంబరు ఉంటుంది కదా హోర్డింగ్స్ మీద, మేనేజర్ నెంబర్ ఉంటుంది ఆర్డర్స్ కోసం. అయితే మేనేజర్లకు ఫోన్ చేసి అర్ధరాత్రి అపరాత్రి అని చూడకోకుండా వాళ్ళని బెదిరించటం, మీ షాపులు పగలగొడతాం, మీ షాపులు బద్దలు కొడతాం, బోర్డులు విరగొడతాం, మాకు అడ్డొస్తే మీ కాళ్ళు ఇరగొడతాం, మిమ్మల్ని చంపేస్తాం, మీరు అసలు ఎందుకు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాండ్ మీరు ఎందుకు తీసుకున్నారు, మీరు ఎందుకు ఫ్రాంచైజ్ తీసుకున్నారు? అయ్యే బాబోయ్, మేము అతనికి ఏమి సంబంధం లేదండి దీంతో, అసలు ఎవరికో అతను ఇచ్చుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకున్నామండి అంటే ఆర్పీ నెంబర్ ఇమ్మని అడుగుతారు. ఇలా కావాలంటే ఆర్పీ నెంబర్ దొరకదా అండి? మీ వాడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఆ మధ్య ఏం చేశారు, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు హోటల్స్లో బొద్దింకలు వస్తున్నాయి అని చెప్పి ప్రచారంలో పెట్టారు. అయితే వీళ్ళు పప్పులో కాలేశారు. ఎట్లా? కూకట్పల్లి బ్రాంచ్ అని పెట్టారు. పెడితే వీళ్ళు వీడియో పెట్టేటప్పటికి 15 రోజుల నుంచి ఆ హోటల్ మూసేసి ఉంది, ఏవో కారణాల చేత. మూసేసి ఉన్న హోటల్లో బొద్దింక ఎట్లా వస్తుందండి? అంటే మీరు కావాలని చేసినట్టేగా ఇది. అంటే ఇప్పుడు ఆ కిరా కార్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మద్దతు ఇస్తున్నాడు కాబట్టి, వాళ్ళకి ప్రచారం చేస్తున్నాడు కాబట్టి, మీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొన్నటి వరకు మీతో ఉన్నప్పుడు ఏ బాధ లేదు. కిరాక్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎవరు పొగిడినా మీకు ఇష్టమే. పైగా వీళ్ళు ఎంత దూరం వెళ్ళారు అంటే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్యకి ఈయన రెండో భర్త అంట. అది కూడా ఒక పెద్ద సమస్య వీళ్ళకి. వీళ్ళకెందుకు? ఆమె బోటిక్ అంట ఆవిడది. ఆమె బోటికి పెట్టుకుంటే మీకెందుకు? పంచప్రభాకర్ గారు బాగుతాడు. సరే, ఇలా వీళ్ళకి కోపం ఉన్న ప్రతి వాళ్ళ మీద, తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్న ప్రతి వాళ్ళ మీద వీళ్ళు ఈ విధంగా ట్రోలింగ్ చేయడము, వాళ్ళని చంపేస్తామని బెదిరించటము, ఒక్క నెల ఆగండి మా ప్రభుత్వం వస్తుంది అప్పుడు చెప్తాం మీ సంగతి, ఇలా అంట బెదిరించింది ఫ్రాంచైజీ వాళ్ళతోటి. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ వాళ్ళు కూడా ఆర్పీకి ఫోన్ చేసి, బాబు
నువ్వు కొంచెం నోరు తగ్గించుకోవయ్యా, నువ్వు ఇచ్చిన ఫ్రాంచైజీల వల్ల మా కొంపలు మునిగేటట్లున్నాయి అని చెప్పి చెప్పుకోవాల్సిన దుస్థితి తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు మీకు ఎదురు పార్టీలో పనిచేసే వాళ్ళు ఎవరికి బిజినెస్లు ఉండకూడదు, వాళ్ళతోటి ఇంకెవరికి వ్యాపార సంబంధాలు ఉండకూడదు. అదే కదా మీరు చెప్పేది. ఇప్పుడు మనం ఎంతమంది గురించి మాట్లాడుకున్నామండి ఇక్కడ. అంటే మీ వాళ్ళు చేస్తేనేమో మంచి, రెండో పార్టీ వాళ్ళు చేస్తే చెడు. ఈ విధంగా మీ ద్వంద్వ వైఖరికి నమస్కారాలు చెప్తా. ఇట్లాంటి సోషల్ మీడియా మట్టుకు ఎవ్వరికీ ఉండకూడదు, ఏ పార్టీకి ఉండకూడదు ఓకే అనేది బలంగా కోరుకుంటాం. ఓకే.